హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మంగతాయారు మౌనవ్రతం అనే కామెడీ కథను చెప్పుకుందామండి. ఈ కథను జంజం వెంకటేష్ బాబు గారు రచించారు. ఇంకా కథలోనికి వెళ్ళిపోతే, తెలుసో తెలియకో ఎన్నో పాపాలు చేశామో, ఎప్పుడైనా కాసింత పుణ్యం సంపాదించుకోకపోతే నరకంలో నానా కష్టాలు పడాలి. 50వ పడిలో పడ్డాకే మంగతాయారులో పాపభీతి పెరిగిపోసాగింది. అప్పటి నుండి గుడి గోపురాలకే కాదు, తీర్థయాత్రలకు, ఆశ్రమాలకు, ఆధ్యాత్మిక ప్రసంగాలకు వెళ్ళసాగింది. అలా ఓ గురువుగారి ప్రవచనానికి హాజరైనప్పుడు ఆయన మౌనవ్రతం గురించి గొప్పగా చెప్పాడు. వశిష్ఠుడి మీద కోపంతో బ్రహ్మర్షి కావాలనుకున్న విశ్వామిత్రుడు 1000 ఏళ్ళు తపస్సు చేశాక త్రిశంకుడు కోసం తన శక్తినంతా ధారపోసి శక్తిహీనుడవుతాడు. మరో 1000 సంవత్సరాల తపోశక్తిని పితృలకు శాపము ఇవ్వడం ద్వారా కోల్పోతాడు. అప్పటికి కానీ ఆయనకు ఇంద్రియాలను జయించడం ఎంత కష్టమో అర్థం కాలేదు. దాంతో ఆయన మనసును జయించడం కోసం శ్వాసను కుంభకం చేసి మౌనవ్రతం పాటిస్తూ 1000 సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. అందుకే మౌనవ్రతం చాలా గొప్పది. మౌనవ్రతం వలన మనకు మనస్సు మీద కంట్రోల్ వచ్చేస్తుంది. మీరు మౌనవ్రతం చేస్తే అది ఎలాగో మీకే అర్థమవుతుంది. ఆ మాటలతో మంగతాయారుకు ఇన్స్పిరేషన్ వచ్చేసింది. ఓ మంచి రోజు మౌనవ్రతం చేయాలని నిర్ణయించేసుకుంది. ఆ విషయం కుటుంబ సభ్యులకు చెప్పేసింది. రేపు నేను మౌనవ్రతం చేయబోతున్నాను. ఎటువంటి పరిస్థితులలోనూ ఎవ్వరితోనూ మాట్లాడను, గుర్తుంచుకోండి. అలాగే అమ్మా అన్నాడు కొడుకు కామేశ్వరరావు. ఒక్కరోజైనా అత్తయ్య లేక వారం 10 రోజులు మౌనవ్రతంలోనే ఉంటారా? ఆశగా అడిగింది కోడలు పిల్ల మానస. ప్రస్తుతం ఒక్కరోజు మాత్రమే చేస్తున్నా. దేవుడు కరుణిస్తే మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటా. కాస్త నిరుత్సాహంగా అనిపించినా అమ్మయ్య, రేపొక్కరోజైనా ఈవిడిగారి సనుగుడు వినిపించదన్నమాట సంతోషించింది మానస. పిల్లలు అలాగే బామ్మ అంటూ తలాడించారు. దాంతో మంగతాయారు మౌనవ్రతం ఘనంగా ప్రారంభించింది. నిద్ర లేచాక పూజ ముగించి సోఫాలో కూలబడుతూ ఎప్పటిలాగే అమ్మాయి కాఫీ అరవబోయింది. కానీ మాట బయటకు రాకూడదని గుర్తుకు రావటంతో కోడలు తెచ్చే కాఫీ కోసం చిరాగ్గా ఎదురు చూడసాగింది. 5-10 నిమిషాలు గడిచాయి. అలవాటైన ప్రాణం కావడంతో నాలుక లాగేయసాగింది. ఎంతకీ కోడలు వంటగదిలో నుండి బయటకి రాకపోవటంతో కోపం తన్నుకొస్తోంది. మౌనవ్రతం పక్కన పెట్టి కోడల్ని తిట్టి పడేద్దామనుకుంది. కానీ అంతలోనే గురువుగారి మాటలు గుర్తుకొచ్చాయి. మనసు అదుపులో లేకపోవటం వల్లే క్రోధం వచ్చేస్తుంది. ఆ క్రోధం కారణంగానే విశ్వామిత్రుడు కథ గుర్తు వచ్చింది. మంగతాయారు మనసుని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసింది. ఒక్క ఉదుటున లేచి వంటగదిలోకి వెళ్ళి కోడల్ని తినేసేలా చూసింది. అలా చూడడం మనసు అదుపునకు సంబంధించినది కాదని ఆవిడ అభిప్రాయం. మానస తల తిప్పి అత్తగారిని చూసింది. అయ్యో అత్తయ్య, కిచెన్లోకి మొదటిసారి మీరొచ్చారేంటి? పూజ అయిపోయిందా? ఎప్పటిలాగే మీరు సోఫాలో కూర్చుని కేకేస్తే నేనే కాఫీ తెచ్చిచ్చేదాన్ని కదా అన్నాక అప్పుడే గుర్తొచ్చినట్టు మర్చిపోయాను. మీరు ఈరోజు మౌనవ్రతంలో ఉన్నారు కదూ, అయ్యో అని నాలుక కరుచుకుంది. కోడలు నిజంగా మర్చిపోయిందా, లేక మర్చిపోయినట్టు నాటకమాడి సందు దొరికింది కదా అని తనను వంటగది వరకు రప్పించిందా అని మాత్రం అర్థం కాలేదు. నా మౌనవ్రతం అయిపోనివ్వు, నీ పని చెప్తా అనుకుంది మంగతాయారు మనసులో. ఎలాగూ వచ్చారుగా, ఇదిగోండి కాఫీ అంటూ గ్లాస్ చేతిలో పెట్టింది మానస. ఏమనడానికి లేదు. పిలిస్తే పరిగెత్తుకొచ్చే కాఫీ వంటగదిలోకి వెళ్ళి తెచ్చుకోవలసిన పరిస్థితి కల్పించిన
మౌనవ్రతాన్ని తలుచుకొని బాధపడుతూనే కాఫీ గ్లాసుతో హాల్లోకి చేరింది మంగతాయారు. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. కొడుకు కోడలు ఆఫీస్కి బయలుదేరారు. వాళ్ళు అటు వెళ్ళగానే ఎదురింటికో పక్కింటికో వెళ్ళి కబుర్లు చెప్పుకోవటం తనకి అలవాటు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా నోరు పట్టేసుకుని ఉండాలి. ఏం చేయాలో తోచక వేళ కాని వేళలో ఇష్టం లేకపోయినా కష్టంగా టీవీ పెట్టుకొని ఇంట్లోనే ఉండిపోయింది. 10 నిమిషాల తర్వాత మొబైల్ రింగ్ అవుతుంటే యథాలాపంగా అందుకొని హలో అనబోయింది. మౌనవ్రతం 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 మెదడు సందేశం పంపించింది. చప్పున నోటికి తాళం వేసి మొబైల్ డిస్ప్లే కేసి చూసింది. సిటీలోనే ఉండే తన కూతురు పంకజం నుండి ఫోన్. అయ్యో, నా మౌనవ్రతం గురించి దీనికి ముందే చెప్పి ఉంటే బాగుండేది. ఇప్పుడెలా? నేను మౌనవ్రతంలో ఉన్నాను అని మెసేజ్ పెట్టడం కూడా నాకు రాదే. ఫోన్ కట్ అయ్యింది. పోనీలే, ఫోన్ కట్ అయ్యింది అనుకుంది. కానీ వెంటనే మళ్ళీ రింగ్ కాసాగింది. ఫోన్ ఎప్పుడు తన దగ్గరే ఉంటుందని, రింగు రాగానే తీయడం అలవాటు అని తెలుసు. ఇప్పుడు ఫోన్ తీయకపోతే ఎంత కంగారు పడుతుందో. ఒకప్పుడు మనిషికి మనిషి ఎదురుపడి పలకరించుకునేవాళ్ళు. కాబట్టి ఇలాంటి వ్రతాలు చేసుకున్నా ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఇప్పుడు పలకరింపులన్నీ ఫోన్ ద్వారానే కదా. మరెలా? 4 సార్లు ఫోన్ రింగ్ కావటం కట్ కావటం జరిగాక ఏదో మెసేజ్ చేద్దాంలే అని మళ్ళీ రింగ్ అయినప్పుడు మొబైల్ లిఫ్ట్ చేసింది. హలో అమ్మ, ఇంతసేపు ఎక్కడున్నావు? ఫోన్ లిఫ్ట్ చేయలేదేంటి? ఫోన్లో పంకజం గొంతు వినిపిస్తోంది. కానీ బదులేమి ఇవ్వాలో అర్థం కాలేదు. మాట్లాడవేంటి? చెప్పమ్మా. ఏదో ఒకటి మాట్లాడకపోతే పోయింది. కనీసం తను ఏదోలో రెస్పాన్స్ ఇవ్వక తప్పదనిపించింది మంగతాయారుకు. అందుకే నోరు తెరవకుండానే అదోలా శబ్దం వచ్చేలా ఊ ఊ అంది. అదే తను చేసిన తప్పు. ఆ శబ్దం జవాబిచ్చినట్టు లేదు. ఏదో నొప్పితో బాధపడుతూ మూలిగినట్టుగా అనిపించింది. అందుకే పంకజం కంగారుగా, ఏంటమ్మా మాట్లాడవేంటి? ఏదైనా ప్రాబ్లమా? అవతలి గొంతులో కంగారు వినిపించింది. దాంతో మంగతాయారు మరింత కంగారుగా తల అడ్డంగా ఆడిస్తూ ఊ ఊ ఊ అంటూ రాగాలు తీయడం మాత్రం స్పష్టంగా వినిపించింది. పంకజం మాటల్లో భయం స్పష్టంగా తెలిసిపోతోంది. అమ్మా అమ్మా, ఏమైందే? కడుపులో నొప్పా? గుండెల్లో నొప్పా? కాస్త నోరు తెరిచి చెప్పవే. అయ్యో దేవుడా, ఇప్పుడెలా? కనీసం అంబులెన్స్కి ఫోన్ చేయడానికి కూడా ఎవరూ లేనట్టున్నారే. మంగతాయారుకు తను బాగానే ఉందన్న విషయం మాట్లాడకుండా ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఊ ఊ అంటూనే ఉంది. అంతలోనే ఫోన్ కట్ అయ్యింది. పోనీలే, ఫోన్ కట్ అయ్యింది. రేపు ఫోన్ చేసి మౌనవ్రతం గురించి చెప్పొయ్యొచ్చులే అనుకుంది. కానీ 60 కిలోమీటర్ల వేగంతో ట్రాఫిక్ సిగ్నల్స్ను కూడా పట్టించుకోకుండా పరిగెత్తుకొస్తున్న అంబులెన్స్ గురించి ఊహించలేకపోయింది. అంబులెన్స్ ఇంటి ముందు ఆగింది. ఓహో, ఎదురు అపార్ట్మెంట్లోనేనా? ఎవరో పాపం అనుకుంటుండగా కాలింగ్ బెల్ మోగింది. ఈ టైంలో మా ఇంటికి వచ్చేవాళ్ళు ఎవరబ్బా? నేను వెళ్ళకపోయేసరికి పక్కింటి అలివేలు తనే నన్ను వెతుక్కుంటూ రాలేదు కదా అనుకుంటూ వెళ్ళి తలుపు తీసింది. తెల్లటి కోట్లు తొడుక్కుని ఉన్న ఆ ఇద్దరిని చూడగానే కాస్త ఆశ్చర్యం అనిపించింది. ఎవరు వీళ్ళు? ఎందుకు వచ్చారు? నా మౌనవ్రత దీక్షను పరీక్షింపడానికి ఆ దేవుడు పంపిన దూతలా? దేవుడు వ్రతభంగం చేయడానికి ఇలా దూతలను పంపుతాడని గురువుగారు చెప్పలేదే. ఆవిడ అలా అయోమయంగా చూస్తుండగానే వాళ్ళు అడిగారు, మంగతాయారంటే మీరేనా? మౌనవ్రతం అన్నది గుర్తుంది కాబట్టి ఆవిడ ఎప్పటిలాగే ఊ అంది.
ఆవిడ అలా అనడం బహుశా మాట్లాడలేని స్థితిలో ఎగశ్వాస పీలుస్తుందేమోనన్న అనుమానం వాళ్ళకి కలిగేలా చేసింది. వాళ్ళిద్దరూ ముఖాలు చూసుకున్నారు. వెంటనే చెరో పక్క చేరి భుజాలు గట్టిగా పట్టుకున్నారు. ఒరేయ్ వదలండ్రా వదలండ్రా అందామనుకుంది. కానీ వ్రతదీక్షాబద్ధులైన వారు ఎన్ని అవాంతరాలు ఎదురైనా దీక్షను వదలరాదన్న గురువుగారి మాటలు గుర్తుకు రావడంతో మాట్లాడకుండా ఊ ఊ అంటూనే గింజుకోసాగింది. వాళ్ళిద్దరూ ముఖాలు చూసుకున్నారు. ఏదో నిర్ణయానికి వచ్చేశారు. ఏం జరుగుతుందో ఆవిడకి అర్థమయ్యే లోపే ఒకడు వెంట తెచ్చిన ఇంజెక్షన్ గుచ్చేశాడు. అప్పటికి తనకేదో జరగబోతున్న విషయం మంగతాయారుకు అర్థమయ్యింది. ఒరే ఏం చేస్తున్నారా అని అరవబోయింది. కానీ అప్పటికే ఆవిడకు నోరంతా మొద్దుబారిపోయినట్టు అనిపించింది. క్రమంగా ఏదో మగత ఆవరించినట్టు కదలడము మానేసింది. కొడుకు కామేశ్వరరావు హడావిడిగా హాస్పిటల్కి చేరుకున్నాడు. అప్పటికే హాస్పిటల్ కారిడార్లో తన కోసం ఎదురు చూస్తున్న చెల్లెలు పంకజం దగ్గరికి వెళ్ళి, ఏమ్మా అమ్మకు ఎలా ఉంది అని అడిగాడు. ఏమో అన్నయ్య, అమ్మను ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్లారు. డాక్టర్స్ని అడిగితే టెస్టులు జరుగుతున్నాయి, రిపోర్ట్స్ వచ్చే వరకు ఏమీ చెప్పలేమంటున్నారు. బోరుమంది పంకజం. అతడు నీరసంగా బెంచి మీద కూలబడ్డాడు. పంకజం అన్నయ్య పక్కనే కూర్చుంటూ ముక్కు చీదేసి నిష్ఠూరంగా అంది. అమ్మకు వయసు మీద పడింది. తనని ఇంట్లో ఒంటరిగా ఉంచడం అంత మంచిది కాదేమోనని నేనంటే మీరు వినిపించుకోరు కదా. ఇప్పుడు చూడు ఏమయ్యిందో. కామేశ్వరరావు కూడా బాధగా అనిపించింది. నిజమేనే, అమ్మను ఇక మీదట ఇంట్లో ఒంటరిగా ఉంచడం అంత మంచిది కాదని నాకు అనిపిస్తుంది అంటూ అప్పుడే గుర్తు వచ్చినట్టు, అయినా తనకి నొప్పి మొదలైన వెంటనే నాకు ఫోన్ చేయొచ్చు కదా. నా ఆఫీస్ దగ్గరే కాబట్టి వెంటనే వచ్చేసేవాడిని. అంత దూరంలో ఉన్న నీకు ఫోన్ చేయడం ఏమిటి అని అడిగాడు. అమ్మ నాకు ఫోన్ చేయలేదు. నేనే పలకరించడం కోసం ఫోన్ చేస్తే ఊ ఊ అంటూ నొప్పితో అల్లాడిపోతున్నట్టుగా జవాబు చెప్పింది. అందుకే ఇంటి వరకు వెళ్ళే టైం లేదనిపించి అడ్రస్ చెప్పి అంబులెన్స్ పంపించాను. ఆ తర్వాత నీకు ఫోన్ చేసి నేను తిన్నగా హాస్పిటల్కి వచ్చేశాను. యథాలాపంగా వింటున్న కామేశ్వరరావుకి అప్పుడే ఏదో తోచి, ఏమన్నావు ఏమన్నావు మరలా చెప్పు. అమ్మ నీకు ఫోన్ చేయలేదా? నువ్వు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి ఊ ఊ అన్నదా? తన మనసులో అనుకున్నట్టుగానే పైకే అనేసి, అసలు ఇంతకీ అంబులెన్స్లో తీసుకొచ్చిన ఆ కాంపౌండర్లు ఎక్కడా అంటూ బయటకి పరిగెడుతుంటే అన్నయ్య ప్రవర్తన అర్థం కాని పంకజం వెనుకే అనుసరించింది. కామేశ్వరరావు అంబులెన్సులో ఆగి ఉన్న చోటుకు వెళ్ళి తన ఇంటికి వెళ్ళిన వారిని దొరకపుచ్చుకున్నాడు. ఏమయ్యా, మీరు వెళ్ళేసరికి మా అమ్మ నొప్పితో అల్లాడిపోతుందా? నేల మీద దొర్లుతూ ఉందా? లేదు సార్. తలుపు తీసి మమ్మల్ని చూసి నవ్వి నొసలు ఎగరేసింది. మరి ఆవిడని తీసుకువస్తుంటే బాగా కోఆపరేట్ చేసిందా అడిగాడు కామేశ్వరరావు. అప్పుడే వాళ్లకు ఏదో అనుమానం వచ్చినట్టు, ఎక్కడ కోఆపరేట్ చేసింది సార్, ఊ ఊ అంటూ గింజుకుంది. పాపం మోగావిడ అనుకుంటూ, ఆ టైంలో ఆవిడ ఎక్కువ టెన్షన్ పడకూడదు కాబట్టి మొత్తం మీద మత్తుమంది ఇచ్చి అంబులెన్స్ ఎక్కిచ్చాము. అప్పటికే విషయం అర్థమైన కామేశ్వరరావు కెవ్వున కేకవేసి ఎమర్జెన్సీ వార్డు వైపు శరంలా దూసుకుపోయాడు. ఆఫీస్కి సెలవు పెట్టి అప్పుడే హాస్పిటల్ దగ్గరికి వచ్చిన మానస పరుగెత్తుకెళ్తున్న భర్తను బొమ్మలా నిలబడి ఉన్న ఆడబడుచుని చూసింది. ఆయన అలా పరిగెడుతున్నారు, అత్తయ్య పరిస్థితి మరీ అంత సీరియస్సా అడిగింది.
అమ్మ పరిస్థితి ఏమో కానీ అన్నయ్య పరిస్థితి సీరియస్ ఏమో అని అనిపిస్తుంది నాకు. ఇద్దరు హాస్పిటల్లోకి వెళ్ళేసరికి కామేశ్వరరావు డాక్టర్లను బతిమలాడుతున్నాడు. సార్ మా అమ్మకు ఏమీ కాలేదు సార్. మా చెల్లెలు కాస్త కన్ఫ్యూజ్ అయ్యి అంబులెన్స్కి ఫోన్ చేసింది. ప్లీజ్ తనను డిశ్చార్జ్ చేసేయండి సార్. అతడు డాక్టర్లను అలా ఎందుకు బతిమాలుతున్నాడో అర్థం కాని మానస అసలేం జరిగింది అని అడిగింది ఆడపడుచుని. జరిగిందంతా చెప్పుకొచ్చింది పంకజం. ఓసిని ఎంత పని చేశావే, ఊ ఊ అంటే నొప్పితో అల్లాడిపోతుందనుకున్నావా? అది మౌనవ్రతం అని ఎందుకు అనుకోలేకపోయావు అన్నాక భర్త దగ్గరకు పరిగెత్తింది. లాభం లేదు మిస్టర్. ఒకరు పేషెంట్ అంటూ మా హాస్పిటల్కి వచ్చాక తనను ధరోగా చెక్ చేసి పూర్తి ఆరోగ్యవంతులుగా బయటకు పంపడమే మా బాధ్యత. బయటకు వెళ్ళాక పేషెంట్కి ఏదైనా అయితే మా హాస్పిటల్ పరువు పోతుంది. అవకాశం దొరికితే ఆస్తులు అమ్మించే కార్పొరేట్ హాస్పిటల్కి అనుకోకుండా వచ్చి పడ్డామని తెలిసాక అక్కడ నుండి ఎలా బయటపడాలా అని అప్పటికే అక్కడ చేరిన బంధుమిత్రులంతా కలిసి ఆలోచించసాగారు. సామధాన భేద దండోపాయాలతో పాటు మంత్రి గారి రికమెండేషన్ అనే ఆయుధము ప్రయోగించి చివరికి కేవలం 50,000 రూపాయల బిల్లుతో బయటపడ్డారు. బంధుమిత్రులంతా జరిగింది చెప్పుకుని నవ్వుకుంటుంటే కామేశ్వరరావు దంపతులకు మాత్రం తల కొట్టేసినట్టయింది. తన ఒక్కరోజు మౌనవ్రతం విలువ తెలిసి బావురు మంది మంగతాయారు. అయితే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తను నోరు తెరవకుండా మౌనవ్రతం పూర్తి చేశానన్న సంతృప్తి మాత్రం తనకు మిగిలింది. కానీ మత్తులో నుండి బయటపడుతున్నప్పుడు తలకు తెలియని స్థితిలో నాకేమయ్యింది డాక్టర్ అంటూ అడిగితే ఆయన ఏదో జవాబు చెప్పాడని లీలగా కూడా గుర్తులేదు. మరి అది మౌనవ్రత భంగం కాదా అన్నది ఆ గురువుగారే చెప్పాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.